వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్. నేను సునీల్. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 31న గోషామహల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అధునాతన సౌకర్యాలతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు ఉండాలన్న సీఎం కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో పార్కింగ్, మార్చురీ, ఇతర సౌకర్యాలుండాలన్నారు. రోడ్లు, బిల్డింగ్ డిజైన్లలో పలు మార్పులను సీఎం రేవంత్ సూచించారు. ఇక లేఅవుట్, బిల్డింగ్ డిజైన్, ల్యాండ్స్కేపింగ్ విషయంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. రోగులు, వైద్య సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం లేకుండా నిర్మాణాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ని అడిగి తెలుసుకుందాం. కొండల్, రానున్న 100 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అత్యున్నత ప్రమాణాలు, భవన నిర్మాణంలో ఎలాంటి అలసత్వం వహించవద్దు, పూర్తి నాణ్యత ప్రమాణాలతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం జరగాలని ఆయన ఆదేశించారు. 100 ఏళ్ల అవసరాలకు సరిపడేటట్లు ఈ ఆధునిక కొత్త ఉస్మానియా ఆసుపత్రి ఉండాలని చెప్పి ఆయన సూచించారు. దీనికి సంబంధించిన డిజైన్స్ లో పలు సూచనలు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఈ నెల 31న కొత్త ఉస్మానియా ఆసుపత్రిని గోషామాల్ పోలీస్ స్టేడియంలో శంకుస్థాపన సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. ఈ నిర్మాణంలో పూర్తిగా అధునాతన వసతులన్నీ కూడా ఉండేలా చూడాలని చెప్పి ఆయన సూచించారు. ముఖ్యంగా గోషామాల్ స్టేడియం లో ఈ నిర్మాణం జరుగుతున్న ఈ హాస్పిటల్ కు పార్కింగ్ ఫెసిలిటీ అనుకోండి, రవాణా వ్యవస్థ, రవాణా సౌకర్యాలు అనుకోండి, రోడ్డు ఫెసిలిటీస్ అనుకోండి, వీటన్నింటి పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆయన సూచించారు. దీంతో పాటు వైద్య ప్రమాణాలు, ముఖ్యంగా హాస్పిటల్ అత్యున్నత ప్రమాణాలతో కార్పొరేటర్ ధీటుగా ఈ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి హెలి అంబులెన్స్ సౌకర్యాలు కూడా హాస్పిటల్లో ఉండాలని చెప్పి అధికారులకు ప్రత్యేకంగా సూచించారు. దీనికి సంబంధించి అంబులెన్స్ హెలిప్యాడ్ ను కూడా హాస్పిటల్ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసేలా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆయన సూచించారు. దీనికి సంబంధించిన పలు సూచనలు కూడా, ఈ డిజైన్లకు సంబంధించిన పలు సూచనలు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఇక హాస్పిటల్ నిర్మాణంతో పాటు హాస్పిటల్లో ఉన్న వసతులకు సంబంధించి అనుకోండి, ముఖ్యంగా మార్చురీ విభాగానికి సంబంధించిన అంశం పైన నిర్మాణంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించారు. ఎందుకంటే బాడీ ఫ్రీజింగ్, మార్చురీకి సంబంధించి అధునాతన నాణ్యత ప్రమాణాలను పాటించాలని చెప్పి ఆధునిక పద్ధతుల్లో ఈ ఫ్రీజింగ్ నిర్మాణం జరగాలని చెప్పి కూడా ఆయన ప్రత్యేకంగా సూచించడం జరిగింది. ఇక ఈ అంశంలో నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా బోధనా సిబ్బందికి అనుకోండి, హాస్టల్ ముఖ్యంగా మహిళా జెంట్స్ అండ్ లేడీస్ సంబంధించిన డాక్టర్స్ కూడా ఉంటారు. వారికి సంబంధించిన హాస్టల్ భవన నిర్మాణాల్లో కూడా పూర్తి నాణ్యత ప్రమాణాలు పాటించాలని చెప్పి కూడా ఆయన సూచించారు. ఏదేమైనప్పుడు కూడా ఈ హాస్పిటల్ పూర్తిగా కార్పొరేట్ కు ధీటుగా అత్యంత అధునాతన వసతులతో ఈ నిర్మాణం జరగాలని చెప్పి రానున్న 100 ఏళ్లకు సరిపడా అవసరాలకు అనుగుణంగా నిర్మాణం చేపట్టాలని చెప్పి అధికారులు ఆదేశించారు. ఓకే కొండ.